మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎంపీ బలరాం నాయక్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేశారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తల్లపల్లి రవీందర్రావు చేసిన వ్యాఖ్యలపై ఖండించారు ఎంపీ. మా గవర్నమెంట్ వచ్చింది, మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం. మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి, కట్టేక ముందే అది చేసేసి పెట్టుకొని ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయనుంటివి. తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానంటే చెప్తే అది ఏదో కట్టిన తర్వాత మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది. అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. తప్పేమున్నది పెడతామని అంటే రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికీ తెలుసు, మేము చెప్పేదేం లేదు. అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం తప్ప, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప? దాని మీద మాట్లాడడం మంచిదా? గౌరవనీయుల కేసీఆర్ గారికి నేను అడుగుతున్న, మాజీ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో మేము కూడా పోరాటం చేసినామండి. మేము కూడా కాళ్ళు చేతులు ఎడ్లు, మేము కూడా కాళ్ళు చేతులు అన్ని ఏళ్ళు కాడికెళ్ళి పట్టుకొని మేము ఈ తెలంగాణ తేవడం జరిగింది. తెలంగాణ ఎట్లా వచ్చింది? పార్లమెంట్లో 5 సంవత్సరాలు మేము ఒకటే లొల్లి, తెలంగాణ లొల్లి. తెలంగాణ మాట్లాడితేనే కదమ్మా తెలంగాణ వచ్చింది. ఈయన ఏ చెప్పులతో కొడుతున్నాడో అదే రివర్స్ అని మేము కూడా చెప్పొచ్చు కదా, మాకు కూడా భాష వస్తుంది కదా. ఇంతకుముందు మురళీ నాయక్ గారు అన్నట్టు మేమందరం కలిసి కూడా ఆయన పక్షాన, ఆయన క్షేమం మంచి వచ్చాడో ఆయనకే వదిలేస్తున్నాం. ఇక ముందు మాత్రం మాట్లాడితే మాత్రం ఇంకా ఫర్దర్గా ఈ ఇష్యూను ఒకవేళ ఎక్కువ చేసినట్టయితే మేము మాత్రం ఊరుకునేది లేదండి. నువ్వు సేవాభావంగా అందించు, లేకపోతే మా మీద సవాలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ఎంపీ, ప్రజాప్రతినిధుల మీద ఈ పని ఉన్నది, ఇది చేయాలి, ఇది తీసుకురావాలి, మీరు ఇది చేయమని చెప్పు, నీకు మేము సలాం చేస్తాం. అంతే తప్ప అనవసరమైన వాక్యాలు చేసి మేమేదో డెవలప్ కావాలి, మేమేదో నాయకులం అవుతామంటే ఎప్పుడు అట్లా